ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈరోజు వ్లాగ్లో చూద్దాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ని వేరే గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్, బీన్స్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కారము, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, మసాలా పౌడర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. టమాటా సాస్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే వండి పెట్టుకున్న అన్నమును వేసుకొని కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి. ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్గును కూడా వేసుకొని మంచిగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.